18వ కీర్తన 48వ వచనంలో, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచేవారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలాత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. శత్రువుల చేతుల నుండి విడిపించగల శక్తిమంతుడైన దేవుడు, భక్తుడు తాను అనుభవించినటువంటి అనుభవంలో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. శత్రువుల చేతులను దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ లోకంలో శత్రువులు అన్నప్పుడు మీకు కొంతమందికి ఇంటివారు కానీ, బయట బంధువులు కానీ, రక్త సంబంధులు ఎవరన్నా కానీ, ఆఫీస్లో, ఉద్యోగ స్థలంలో కొందరు మీకు వ్యతిరేకంగా నెగిటివ్గా ఉన్నవారు గుర్తొస్తుంటారు. నిజానికి వారు మనుషులే. ఓకే, వారి వెనకున్న శక్తులు కొన్ని ఉన్నాయి, అవి మీకు విరోధంగా పోరాడతాయి. ఇది ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆకాశమండలో దురాత్మల సమూహం మనకు శత్రువులు అయి ఉన్నారట. రక్త మాంసములు మనకు శత్రువులు కాదు. Flesh and blood are not our enemies, but the principalities and demons and evil spirits in the highly places. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అన్నాడు. అంటే దురాత్మలు అనేవి ఉన్నాయి ఆకాశ మండలంలో. ఎస్, ఆ సమూహం అనేటువంటి దురాత్మలు మనుషులకు విరోధంగా పోరాడుతుంటాయి. అవి మనిషిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటివి. మరి ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని భయభక్తిలో జీవిస్తున్న మీ జీవితాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అప్పుడు మీకు మీ ఎదురుగా ఉన్న మనిషి గుర్తొస్తారు, కానీ ఆ వ్యక్తి వెనకున్న శక్తులు మీకు గుర్తురావు. ఆ వ్యక్తి కాదు, వ్యక్తి వెనకున్న శక్తి, దాన్ని బంధించే శక్తి యేసుక్రీస్తు నామములో దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీ మీదకి లేచేవారు చాలామంది ఉండొచ్చు. ఆకాశమండలో దురాత్మలు లేచినా, దుష్టాత్మలు లేచినా, మీ మీదకి లేచువారు అన్నాడంటే బహువచనం. ఇట్స్ ఎ ప్లూరల్. సో మెనీ థింగ్స్ మే కమ్ అగేన్స్ట్ యూ, బట్ యు బీ స్ట్రాంగ్ ఎనఫ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎత్తుగా నిన్ను ఆయన హెచ్చిస్తా అంట. నీ మీదకి లేచేవారు అనేక మంది వచ్చినా వాళ్ళందరికీ పైగా దేవుడు నిన్ను ఉంచుతా అంట. ఉదాహరణకి మీ మీదకి ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నిందలు తీసుకురావడానికి ఒక 1000 మంది మీ మీదకి లేచారనుకోండి, దేవుడు ఏం చేస్తా అంట, 1000 మంది కన్నా హెచ్చుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తా అంటున్నాడు. అంటే అర్థం, మీరు 5 feet 6 feet హైట్ అనుకోండి, వాళ్ళు మీ మీదకి ఒక ప్రవాహం లాంటి జలాలు మీ మీదకి పంపించారనుకోండి, 7 feet హైట్ అయితే మునిగిపోతాడు. 6 అడుగులే కాబట్టి 8 అడుగులు ఎత్తున నీటిని పంపించేద్దాం, 8 feet వాటర్ అయితే మునిగిపోతాడని. దేవుడు ఏం చేస్తాడంట, 8 అడుగులు ఎత్తు నీటిని వాళ్ళు మీ మీదకి వదిలినప్పుడు దేవుడు మిమ్మల్ని 15 అడుగులు చేశాడు అనుకోండి, మునుగుతారా? మునగరు. ఎట్టి చెప్పండి, మునగరు. ఒకవేళ 15 అడుగులు ఎత్తైనటువంటి నీటిని మీ మీదకి వదిలారనుకోండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట, 30 feet చేస్తాడు. అంత డబుల్ అవుతూనే ఉంటుంది. 30 feet చేస్తే మీరు ఎప్పటికీ మునగరు. అదే అంటున్నాడు, మీకు విరోధంగా లేచివారు అనేకులు మీ మీదకి వచ్చినప్పుడు వారికన్నా ఎత్తుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. ఎత్తుగా అంటే ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఇటు నుండి శోధన వస్తున్నప్పుడు దాన్ని దాటుకుని వెళ్ళే కృపను దేవుడు మీకు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎవరైతే ఎదుర్కొంటున్నారో, నీ మీదకి శత్రువులు లేచి వస్తున్నప్పుడు, బలాత్కారాలు నీ మీదకి లేచినప్పుడు, దుష్టులు నీ మీద ఇబ్బంది పెడుతున్నట్టు అటువంటి పరిస్థితిని కనిపిస్తాయి, అనేకమైన చీకటి శక్తులు నీ మీదకి లేస్తున్నట్టుగా ఉంటే గుర్తుపెట్టుకో, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న నిన్ను దేవుడు నీ శత్రువుల కన్నా హెచ్చించబోతున్నాడు. నీ మీదకి వచ్చే వరద వంటి ప్రమాదం కన్నా నేను లేపి పైన నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయన అన్నవారు మీ చేతులు ప్రభు అయిపోతే ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా తండ్రి, మా శత్రువుల చేతులను మమ్మల్ని విడిపించేవాడు నీవే. శత్రువులు మా మీదకి వరద వలె, ఒకవేళ పొంగు వలె వస్తున్నా, ఒక సమూహం వలె వస్తున్నా, ఆ శత్రువుల కన్నా ఎత్తైన స్థలంలో మమ్మల్ని నిలబెడతా అన్నావు. శత్రువులు చేసి దాడి మేము తగలకుండా మమ్మల్ని దాచి కాపాడగల శక్తిమంతురావు. నువ్వు చేస్తే మేలుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.